ఆధ్యాత్మిక సభా సరస్వతికి పునః ప్రణామాంజలిని సమర్పించుకుంటూ పరోక్షంగా అపరోక్షంగా శ్రీరాముడు వచించి ప్రవచించిన ఈ సువాంగ్మయ ధారలోని సుగంధాలని ఆ సౌరభాలని అందుకుని మీ సార్వభౌమత్వాన్ని పునఃప్రాప్తించుకోవటానికి కంకణబద్ధులై యత్నిస్తున్న సదస్సులారా, సాధకులారా, శ్రీరామసుతుడు నిర్వహిస్తున్న ఈ వ్యాసాశ్రమానికి, వేద విద్యాలయానికి, కాశీతుల్యమని ఈ సభకి స్వాగతం, పునర్స్వాగతం. యు వెల్కమ్. థ్యాంక్ యూ. జయోస్తు. ఎస్, God is not a singular character who sits upon a throne and judges the whole of life. God is the whole of life. Every pulsating moment. It is the ongoingness and foreverness of everything that is. So there is no centralized God. మానవుడు ఊహించుకున్నట్లుగా ఒక నిర్దిష్టమైన వ్యక్తో, ఒక నిర్దిష్టమైన తనమో, కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు దైవం కానే కాదు. ఒక నిర్దిష్టమైన స్వరూపాకృతో, ఒక నిర్దిష్టమైన తనమో, కొన్ని నిర్దిష్టమైన శంకరాభరణాల్లో దైవం కానే కాదు. దైవం కానే కాదు. సో మనందరం ఊహించుకున్నట్లుగా దైవం, ఒక నిర్దిష్టమైన దైవం ఉండి ఒక నిర్దిష్టమైన సింహాసనంలో ఆసీనుడై అందరి తప్పొప్పుల్ని ఎంచుతూ నిర్దయగా శిక్షించే దైవం నిజానికి మానవుడు ఊహల్లో ఉన్నాడేమో తప్ప అలాంటి సెంట్రలైజ్డ్ గాడ్ ఏమీ లేడు. సో దైవం ఒక నిర్దిష్టమైన వ్యక్తో, ఒక నిర్దిష్టమైన తనమో, ఒక నిర్దిష్టమైన తత్వమో, కొన్ని నిర్దిష్టమైన శంకరాభరణాలు కానే కాదు. మొట్టమొదటిగా దానిలోంచి బయటకు వచ్చేసేయాలి, ఆ ట్రాప్లోంచి బయటకు వచ్చేయాలి. ఇఫ్ దేర్ ఈజ్ అ సెంట్రలైజ్డ్ గాడ్ అండ్ ఇఫ్ హీ ఈజ్ ఓన్లీ గాడ్, నో వన్ ఎల్స్ ఈజ్ గాడ్, నో వన్ ఎల్స్ ఎక్సెప్టింగ్ దట్ గాడ్ ఈజ్ గాడ్ అయినప్పుడు సృష్టిలా ఉండేది కాదు. తప్పు చేసిన తర్వాత శిక్షించడం ఉండేది కాదు. తప్పు జరగకుండా ఉండేటట్టుగా అలార్మింగ్ పాయింట్స్ ఉండుండేవి, కానీ తప్పు జరిగిన తర్వాత శిక్షా స్మృతులు ఉండేవి కాదు. ఎస్, సో మొట్టమొదటిగా పరోక్షంగా అపరోక్షంగా శ్రీరామ గీత వింటున్న వారందరూ కూడా మీ మదిలోంచి, ఎదలోంచి, హృదిలోంచి, మీ ఆలోచన సంవిధానంలోంచి ఒక అవైదికమైన యోచనని భగవంతుడి పట్ల మీరు ఏర్పరచుకున్న ఒక అవైదికమైన యోచన ఈ క్షణమే ముండనించేయండి. మనందరం అపోహ పడుతున్నట్లుగా, మనందరినీ ఈ మతాలోళ్ళు అపోహ పెట్టినట్టుగా ఒక నిర్దిష్టమైన వ్యక్తో, ఒక నిర్దిష్టమైన తనమో, కొన్ని నిర్దిష్టమైన గుణాలో దైవం కానే కాదు. My dear aspirants, because of the misconceptions, the wrongful teachings taught by the religion, the human being has a misconception, has a most unenlightened, he has accumulated the most unenlightened thinking pattern, because of which he was made to believe that there is a God, a centralized God, an individual God, a particular God, or particular quality as God, or particular qualities as God. That is purely the misconception. That is only the wrong guidance of the religion. So there is no centralized God. With immediate effect, you have got to ruthlessly discard that unenlightened thinking pattern from your point of view. That's it. The point is, all these religions, they have believed that, they have made us to believe that there is a centralized God sitting somewhere else, organizing, governing the entire universe.
But the irony is, it is only the misconception of religion. There is no centralized God who is controlling this universe. That is the point. మీరందరూ ఊహించుకున్నట్లుగా దైవం అనేది ఒక శిఖరం మీద ఒక శిలా శిఖరం మీద కూర్చొని ఆసీనుడై సింహాసనం మీద కూర్చొని అందరి తప్పొప్పుల్ని ఎంచి కొరడా దెబ్బలు శిక్షించే భగవంతుడు మానవుడు ఊహల్లో తప్ప ఎక్కడ లేశ మాత్రం కూడా లేడు, ఉండడు, ఉండబోడు. గాడ్ ఇస్ ది హోల్ ఆఫ్ లైఫ్, ఎవ్రీ పల్సేటింగ్ మూమెంట్. సో ఈ జన్మ యొక్క పరిపూర్ణత్వాన్ని దైవం. జన్మ యొక్క పల్సేటింగ్ చూడమ్మా. సో ఈ జన్మ యొక్క పరిపూర్ణత్వాన్నే దైవము, సంపూర్ణత్వాన్నే దైవము అంటారు. ఇట్ ఈస్ ది ఆన్గోయింగ్నెస్ అండ్ ఫరెవర్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్. ఇట్ ఈస్ ది ఆన్గోయింగ్నెస్. Do you think that you have been judged by life? Not at all. For if God, which is what you are, were to judge you, it would certainly be judging itself. And why would the Supreme Intelligence do that? It's all beautiful. Do you think that you have been judged by life? The so-called God? The so-called essence? So, నీ మీద దైవం శిక్షలు నీవు చేసిన వాటన్నిటినీ తప్పులేంచి నిన్ను దుర్మార్గుడిగాను దోషిగానే తీర్పులు చెప్పి నిన్ను ఆ భగవంతుడు తదుపరి జన్మల్లో శిక్షలు విధించాడు అనుకుంటున్నావా? నీకొచ్చిన పాపం, నీకొచ్చిన రోగం పాపం అనుకుంటున్నావా? పాపం కాదు, అట్లా లేదు. ఒక ఆయన రోగమే పాపం అనుకున్నానికి పెద్ద రోగం వచ్చింది. అప్పుడు ఆయనకి ఏంటి, రెండే మార్గాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు నేను చెప్పిందంతా తప్పనైనా ఒప్పుకోవాలి, లేకపోతే నేను పాపిస్తోడైనా ఒప్పుకోవాలి. వాడే పాపిస్తోడు అయినప్పుడు ఇంకోళ్ళకి దర్శకత్వం వహించగలిగే స్తోమత లేదు అని అప్పుడైనా హృదయంగా తప్పుకొని నా ఏం చదవద్దు వినొద్దు అని చెప్పాలి కదా. Do you think that you have been judged by life? Not at all. మీ తండ్రి, మీ నిజతత్వం, మీ సహజత్వం, మీరు చేసిన తప్పుల నుంచి మిమ్మల్ని శిక్షించింది అనుకుంటున్నారా? అసలు లేశ మాత్రం కూడా అలాంటి సాధ్యం కానే కాదు. ఎందుకంటే మిమ్మల్ని శిక్షించడం అంటే తండ్రి తన్ని తాను శిక్షించుకున్నట్టే. మీ కన్ను లేకుండా పుట్టించడం అంటే తండ్రి తనకు తానే కన్ను లేకుండా సృష్టించుకున్నాడు. మిమ్మల్ని కొరడా దెబ్బలతో కొడితే దైవం తనని తానే కొరడా దెబ్బలతో దండించుకున్నట్లు. అలాంటి తప్పు దైవం ఎప్పుడు చేయరు. Do you think that you have been judged by life? Not at all. Because if God, which is what you are, were to judge you, it would certainly be judging itself. And why would that supreme intelligence do that? ఇక్కడ దైవాన్ని సుప్రీం ఇంటెలిజెన్స్గా అభివర్ణించారు, దైవాన్ని ఈజినెస్గా అభివర్ణించారు, దైవాన్ని ఎసెన్స్గా అభివర్ణించారు, దైవాన్ని ఫాదర్గా అభివర్ణించారు, దైవాన్ని యూగా అభివర్ణించారు. ఇక్కడ సుప్రీం ఇంటెలిజెన్స్, ఆ సుమేధ, ఆ దివ్య మేధ సంపత్తు, ఆ దివ్య సుమేధ తన్ని తాను శిక్షించుకోవడం ఎందుకు చేసుకుంటుంది చెప్పండి? అంతటి సుమేధే, అంతటి దివ్యత్వమే, అంతటి విద్వత్వరేణ్యుడే అతడు. ఆ దివ్య మేధో సంపది తన్ని తానెందుకు శిక్షించుకుంటుంది? సో మిమ్మల్ని మీరు ఎవరినైతే దైవంగా భావిస్తున్నారో ఆ దైవం ఎప్పుడు మిమ్మల్ని తప్పు పట్ల, ఎప్పుడు మిమ్మల్ని తీర్పులు ఇవ్వదా. కథ జరిగిందేంటి? మీరు దైవం నేను ఫలానా తప్పు చేశాను, ఆ తప్పుకి దైవం ఖచ్చితంగా నన్ను శిక్షించి తీరుతుంది అనుకుంటే ఏమవుతుంది? దాట్స్ ఇట్, తథాస్తు, అస్తు అయిపోతుంది. అందుకనే తథాస్తు దేవుడు అన్నాడు. దేవుణ్ణి తథాస్తు దేవుడిగా అభివర్ణించారు. దట్స్ ఇట్. కానీ తీసేసేయండి, ఇంకా హాయిగా తీసేసేయండి. రాసుకోండి. Now the current concept is God is the ongoingness,
God is the foreverness of everything that is. It is the ongoingness and foreverness of everything that is. అస్తిత్వంలో కొనసాగుతూ తానుంటూ తన పరిధిని మరింతగా విస్తారంగా విస్తరించుకుంటూ తన పరిధిని మరింతగా విస్తారంగా విస్తారంగా అంటే ఎక్కువ, విస్తృతంగా అంటే స్పీడ్గా తాను అస్తిత్వంలో కొనసాగుతూ తనని తన పరిధిని మరింతగా విస్తారంగా విస్తృతంగా ఉద్ధరించుకుంటూ ఎప్పుడూ ఎప్పటికీ శాశ్వతంగా ఉండగలిగే ఆ అనంతతత్వాన్ని దైవం, అనంతతత్వాన్ని దైవం అని అంటారు. సి the beautiful Ram, the master teacher, the grandest enlightened being, the lover of humanity and your lover who truly loves you, who is the true replica of the God within, who is the true replica of the Christ within, the God within. Christ అంటే యేసుక్రీస్తు అని కాదు, క్రైస్ట్ అంటే దైవము, క్రిస్టియన్ అంటే అంతర్యామి. కరెక్ట్గా ఎంత కరెక్ట్, క్రిస్టియన్ అంటే ఏంటి, యేసు అని కాదు, లోపల ఉన్న దైవం అంతర్యామి. దట్ బ్యూటిఫుల్ గాడ్, దట్ బ్యూటిఫుల్ డివైన్ ఎంటిటీ ఈజ్ అన్ ఆన్గోయింగ్నెస్. అంటే 40 సంవత్సరాల క్రితం నేను జర్మనీ వెళ్ళిపోతున్నప్పుడు మీ రెండోవాడు అప్పట్లో 10వ క్లాస్ చదువుతున్నాడు, ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు అని అడిగారు. 10వ క్లాసే చదువుతున్నాడు, 40 సంవత్సరాల నుంచి 10వ క్లాస్. అట్లా ఉండదంట. ఆ దేవదేవుడు దివ్యత్వం మరింతగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటాడు. ఐఎమ్ డిఫైనింగ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ద గాడ్ ఈజ్ ది ఆన్గోయింగ్నెస్. ఐఎమ్ డిఫైనింగ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దట్ గాడ్ ఈజ్ ది ఆన్గోయింగ్నెస్. సో గాడ్ కెనాట్ బి లిమిటెడ్. The jurisdiction of God cannot be limited. The beautiful divinity keeps on exploring and expanding himself. The beautiful divinity, the consciousness, keeps on exploring and expanding himself. It's an ongoing process. There is never a pause to that. There is never a saturation to that. You cannot think that there cannot be something else which is grander than this. So there is no full stop. Then infinite nature, ananta tattva. So the beautiful God, the beautiful divinity has a beautiful phenomenon, and the phenomenon of that beautiful God is he keeps on exploring, he keeps on expanding himself. There cannot be any stop. There cannot be any full stop. This exploring and expanding of divinity is an ongoing process. Am I clear? And unless he is forever, there cannot be an ongoing process. If he is going to be there only for few hours or few years, how can there be infinite? How can there be ongoing process? So first of all, that which is forever is God. And secondly, that foreverness keeps on exploring, keeps on expanding himself. That foreverness, that ongoing process of everything is called as God and divinity. మనమే అయిన మన నిజతత్వమే అయిన మన సహజత్వమే అయిన దైవం అనుక్షణం నిత్యం నిరంతరాయమానంగా తనలో అంతర్గర్భితంగా అవ్యక్తంగా ఉన్న అంశాన్ని అంతర్ముఖుడై మరింతగా వెలికి తీసి అభివ్యక్తీకరించి తన పరిధిని మరింత విస్తారంగా విస్తృతంగా పెంచుకుంటూనే ఉంటారు. అది నిత్యం నిరంతరాయమానంగా జరిగే ఒక ప్రక్రియ. అదే అనంతతత్వం. అది ఇంతకన్నా విస్తరించడానికి సాధ్యం కాదు. ఇక్కడికన్నా మించినది లేదు.
అనడానికి సాధ్యం కాదు. ఆ తనమే అనంతతత్వం. ఆ తనమే అనంతతత్వం. తర్వాత శాశ్వతత్వం అనేది కానీ ఆయనకు ఉండి ఉండకపోతే అనంతతత్వం అనే దాని మాట మాట్లాడటానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే అక్కడతో అతడే ఉండకపోతే ఇక పెంచుకోవటం అనేది ఉండదు. సో ఒక అంశం యొక్క శాశ్వతత్వం, ఒక అంశం యొక్క అనంతతత్వం, ఈ రెండింటిని దైవము అనొచ్చు. నౌ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఈస్, ఇట్ ఈస్ ది ఆన్గోయింగ్నెస్, ఇట్ ఈస్ ది ఫరెవర్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్. Everything that is in existence as a beautiful phenomenon called foreverness and ongoingness. The foreverness is the beautiful God, the foreverness can be explained, the ongoingness can be explained as such. That God, the so-called divinity, keeps on exploring and expanding himself. He keeps on exploring, experiencing and expanding himself. That is an ongoing process that happens continuously without any interruption. That happens continuously without any interruptions. Unless he is forever, there is no question of exploring and expanding on a continuous basis. So that divinity is forever, and that divinity keeps on exploring, experiencing, expanding himself. That phenomenon is called as God and divinity. సదస్సులారా, శ్రీరాముడు ఒక అద్భుతమైన సత్యాన్ని ఉపదేశిస్తున్నారు. ఏదైతే విశ్వంలో అస్తిత్వంలో కొనసాగుతూ తాను ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోకుండా నిత్యం నిరంతరం అంతర్ముఖుడై అంతర్గర్భితంగా అవ్యక్తంగా తనలో ఉన్న ఆ విన్యాస లీలలని మరింతగా వెలికితీసి అభివ్యక్తీకరించి అనుభవించి అనుభూతి చెంది తన పరిధిని గరుడు వేగంతో విస్తారంగా విస్తృతంగా విస్తరించుకోగలిగే ఆ తనమే దివ్యత్వం. శాశ్వతత్వం లేకపోతే అది ఉండటానికి అవకాశం ఉండేదే కాదు. కాబట్టి ఆ పరిధి ఎక్కడితో ఆగిపోతుంది, ఆ విస్తరణ మహోత్సవం ఎక్కడితో ఆగిపోతుంది, ఇంతకన్నా విస్తరించుకోవడానికి ఇంకోటి లేదు అనేది ఉండదు. నిత్యం నిరంతరం అది విస్తరింపబడుతుంది. కాబట్టి అనంతతత్వం, శాశ్వతత్వం లేని అనంతతత్వం ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన ఎంత శాశ్వతమైన వాడో అంత అనంతమైన వాడు, ఎంత అనంతమైన వాడో అంత శాశ్వతమైన వాడు అన్నది మీ మీద మీకు ఉండాల్సిన అవగాహనలు, మీ నిజతత్వం మీద మీకు ఉండాల్సిన అవగాహనలు ఈ రీతిగా ఉండాలని మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎవరో గాడ్ గురించి తెలుసుకోవట్లేదు, మీ నిజతత్వం గురించే. నిజంగా చెప్పాలంటే మీ సహజత్వం గురించి. మీరే అనంతమైన వాళ్ళు, మీరే దివ్యమైన వాళ్ళు. ఇఫ్ యు ఆర్ నోయింగ్ అబౌట్ సమ్ అదర్ గాడ్ సిట్టింగ్ సమ్వేర్ ఎల్స్, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ నోయింగ్? ఇట్ ఈస్ యువర్ లెర్నింగ్ ద మిస్టికల్ నాలెడ్జ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది మీ గురించి మీరు తెలుసుకుంటున్న అంశం, గుర్తుపెట్టుకోండి. మీ పక్క డాక్యుమెంట్లో, మీ పక్క సరిహద్దులో పొలం కొన్న పుల్లారావుకి ఎన్ని గజాలు మీలోకి చొచ్చుకొచ్చాడు అనేది కాదు ఇంపార్టెంట్. మీ బ్రెయిన్లో ఉండాల్సింది ఇది. ఓకేనా? జస్ట్ క్లాప్ ఫర్ ఎవర్ సెల్ఫ్. సో గాడ్ ఈజ్ నాట్ ఎ సింగులర్ క్యారెక్టర్ హూ సిట్స్ అప్ ఆన్ ఎ థ్రోన్ అండ్ జడ్జెస్ ది హోల్ ఆఫ్ లైఫ్. గాడ్ ఈజ్ ది హోల్ ఆఫ్ లైఫ్. గాడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది హోల్ ఆఫ్ లైఫ్. మీ జన్మలో జీవితంలో చేస్తున్న ప్రతి అంశాన్ని తప్పు పట్టేవాడు దైవం కాదు. జన్మంతా దైవమే, జీవితం అంతా దైవమే. జన్మనంతా తప్పు పట్టేవాడు దైవం కాదు, జన్మంతా దైవమే, జీవితం అంతా దైవమే. సో ప్రతి స్ఫూర్తిదాయకమైన అంశము దైవమే, ప్రతి స్ఫూర్తిదాయకమైన అంశము దైవమే. ఆ స్ఫూర్తి దైవం. ఇట్ ఈస్ ది ఆన్ గోయింగ్నెస్ అండ్ ఫరెవర్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్. సో ఇదంతా, సో మిమ్మల్ని శిక్షిస్తే ఆ దైవం తన్ని తాను శిక్షించుకున్నట్లే. తన్ని తాను శిక్షించుకునే తప్పు ఎందుకు దైవం చేస్తారు అనేది ఇక్కడ ఉపదేశించబడిన సత్యం. జయస్తు. నెక్స్ట్. The life force that you term the Father does not even have the ability to judge you or any other thing, because the life does not possess a personality
with an ego that can divide itself into facets of good and evil, right and wrong, perfect and imperfect. If the God possessed an ego, it would also possess the ability to perceive the alteredness within itself. And if God could contemplate alteredness within its being, even for one moment, then the life that God is would cease in the next moment and would never be again. The God has been beautifully defined as Father. The God has been beautifully defined as the true I am, the true you. The God has beautifully defined as సారాంశం. ఏమన్నారు దాన్ని ఇంగ్లీష్లో? ద వెరీ ఎసెన్స్. The God has been beautifully defined as essence. The God has been beautifully defined as foreverness. The God has beautifully been defined as ongoingness. The God has beautifully been defined as life. The God has been beautifully defined as love. And now the God has been beautifully defined as the life force. In this context, the beautiful God has been defined as life force. It is the source of life for everything. It is the source of life for everything. Life and the life force. అంటే ప్రతి అంశానికి ప్రాణాన్ని ప్రసాదించే ప్రాణ ప్రసార ప్రదాత దైవమే. ప్రతి అంశానికి ప్రాణాన్ని ప్రసాదించే ప్రాణ ప్రసార ప్రదాత దైవమే, తండ్రే. ఎస్. The life force that you term the Father does not even have the ability to judge you or any other thing, for life does not possess a personality. See, the life force that you term the Father, తండ్రి అని సంబోధిస్తున్నావే ఆ ప్రాణ ప్రసార ప్రదాతని. ఈ డజంట్ హ్యావ్ ది ఎబిలిటీ టు జడ్జ్. ఆయనకి తీర్పునిచ్చే ప్రతిభ లేదు అన్నప్పుడు ఆయనకి ప్రతిభ లేదని కాదు, మీకు అర్థం. ఆ తనం ఆయనకి లేదు. ఆయన సహజత్వంలో ఆయన పదం వాడినప్పటికీ ఆయన ఉద్దేశం ఏంటి? అసలు ఆ నైజం, ఆ గుణం, తప్పులంచే స్వభావం ఆయనకు ఉండదు. సో ద లైఫ్ ఫోర్స్ దట్ యు టర్మ్ ద ఫాదర్ డస్ నాట్ ఈవెన్ హ్యావ్ ది నేచర్ ఆఫ్ జడ్జింగ్ అదర్స్. సో మీలోనే ఉన్న మీ నిజతత్వమైన మీ తండ్రికి, మీ సహజత్వానికి, ఆ నిత్య నిర్దోషికి తప్పులంచే స్వభావం, తీర్పులిచ్చే స్వభావం అతడి సహజత్వంలోనే, అతడి నిఘంటువులోనే ఆ అంశం లేదు. అతడి సహజత్వంలోనే, అతడి నిఘంటువులోనే ఆ అంశం లేదు, అంతే. చదువు. For life does not possess a personality with an ego that can divide itself into facets of good and evil. ఫేసిట్స్ అంటే దృక్కోణాలు, అనేక దృక్కోణాలు. అసలు మీకు పర్సనాలిటీ ఉందే, ఆ పర్సనాలిటీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇది మంచి అని, ఇది చెడు అని, ఇది పుణ్యం అని, ఇది పాపం అని, ఇది వికృతం అనేది, ఇది సవ్యమని, ఇది అపసవ్యమని అలా తీర్పునిచ్చే విధానం మీ పర్సనాలిటీకి ఉందేమో కానీ దైవానికి లేదు. దైవానికి అలా జడ్జి చేసే పర్సనాలిటీ లేదు. దైవానికి ఆ రీతిగా ఎనలైజ్ చేసే పర్సనాలిటీ లేదు. ఎస్. ఇప్పుడు వాక్యం మొత్తం చదువు. For life does not possess a personality. మొత్తం వాక్యం. The life force that you term the Father does not even have the ability to judge you or any other thing, for life does not possess a personality with an ego that can divide itself into facets of good and evil, right and wrong, perfect and imperfect. If God possessed an ego, it would also possess the ability to perceive alteredness within itself. And if God could contemplate alteredness within its being, even for one moment, then the life that God is would cease in the next moment, and it would never be again.
The life force that you term the Father does not even have the ability to judge you or any other thing, for life does not possess a personality with an ego that can divide itself into facets of good and evil, or right and wrong, perfect and imperfect. సో మీ నిజతత్వమే అయ్యున్న, మీ సహజత్వమే అయ్యున్న దైవానికి మిమ్మల్నో మరెవరినో పూర్తిగా విశ్లేషించి మీలోని కొన్ని అంశాలని మంచని, కొన్ని అంశాలు క్షుద్రమని, కొన్ని అంశాలు సవ్యమని, కొన్ని అంశాలు అపసవ్యమని, కొన్ని అంశాలని పుణ్యమని, మరికొన్ని అంశాలని పాపమని నిర్ణయించగలిగే నిర్ణయించగలిగే స్వభావం తత్వతగానే వారిలో ఉండదు. వారిలో లేశమాత్రం కూడా అలాంటి అంశాలు ఉండవు అంటూ, ఇఫ్ గాడ్ పొజెస్డ్ అన్ ఈగో, అలా ప్రతి అంశాన్ని విశ్లేషించి తప్పొప్పుల్ని ఎంచి క్షుద్రము దైవము అని ఎంచుకునే స్వభావంగానే ఉండుంటే, తనలో కొన్ని అంశాలు క్షుద్రమని తానే నిర్ణయిస్తే, తానే కొన్ని అంశాలు తనవి కాదని నిర్ణయించినా, లేకపోతే అన్నీ తానే ఉండి కూడా తనలో కొన్ని అంశాలు క్షుద్రమని తానే నిర్ణయించినా ఇంకా దైవంగా ఉండటానికి అవకాశం లేదు. తాను ఉన్నదేదైనా దైవమే అన్నప్పుడు దైవం క్షుద్రం ఎలా అవుతుంది? దైవం క్షుద్రం కానిది ఎలా అవుతుంది? నువ్వు దేన్నైతే క్షుద్రం అంటున్నావో అది కూడా దైవమే. సో తన్ని తానే నిర్ణయించుకుని, తన్ని తానే తప్పొప్పులు, తన మీద తానే తీర్పులు విధించి అలా విధానం ఉండుంటే, అయితే ఆ క్షుద్రం అనేది తాను కాదని ఒప్పుకోవాలి. అయితే ఆ క్షుద్రం అనేది తాను కాదని ఒప్పుకోవాలి. అది ఉన్నది కానీ అది నేను కాదు అన్నామంటే నీ దివ్యత్వం హరించిపోయినట్టు, ఆ క్షణమే పోయినట్టే. That is in existence, but I am not that. Then you are no more a God. The divinity is lost. అది ఉన్నది కానీ అది క్షుద్రము, అది అపసవ్యము అని తానే అనుకుంటే తనని తాను నిందించుకోవటం ఉండదు. ఉన్నది అది అంతే, దట్స్ ఇట్. సో అలాంటి దైవం, అలాంటి తనని తానే పోగొట్టుకునే తప్పు తాను ఎప్పుడు చేయదు. ఇఫ్ గాడ్ possessed an ego, it also possesses the ability to perceive the alternate within itself. And if God could contemplate orderliness within its being, even for one moment, even for one moment, then the life that God is would sees in the next moment. మరుక్షణం ఆ దైవం తన దివ్యత్వాన్ని కోల్పోతారు. అండ్ వుడ్ నెవర్ బి అగైన్, మళ్ళీ తన అస్తిత్వంలోకి రారు. దీని సారాంశాన్ని నా రాముడు అందించిన జ్ఞాన నేత్రాలతో దర్శించి నేను చెప్తున్నా. అస్తిత్వంలో కొనసాగుతున్న ప్రతి అంశము దైవమే. దైవం అయినప్పుడు అది మంచి కాదు, చెడు కాదు. దైవం అయినప్పుడు అది మంచి కాదు, చెడు కాదు. ఎందుకంటే నువ్వు ఏ అంశాన్ని చూసి మంచి అంటున్నావో ఆ అంశము దైవంలో ఉన్నది. ఆ అంశం మాత్రమే దైవంలో ఉంటే నువ్వు అలా అనొచ్చు. కానీ నువ్వు ఏ అంశాన్ని చూసి చెడు అంటున్నావో ఆ అంశం కూడా దైవంలోనే ఉంది. కానీ ఇప్పటికి మీరు మంచి రోజులు చూడటం మాత్రం ఆపట్ల. ఆ అంశం కూడా, ఏ అంశాన్ని చూసి నువ్వు మంచి అంటున్నావో ఆ అంశం దైవం ఉంది. ఏ అంశాన్ని నువ్వు చూసి చెడు అంటున్నావో ఆ అంశం కూడా దైవంలోనే ఉంది. దైవములో రెండూ ఉన్నప్పుడు దైవం మంచి కాదు, చెడు కాదు. ఈ ద్వంద్వాతీతమైన స్థితే దైవము అంటున్నారు. ఇంకోటి ఏమంటున్నారు? ఫలానా అంశం అస్తిత్వంలో ఉన్నది కానీ ఆ అంశము నేను కాదు, నాలో లేదు అని ఒప్పుకుంటే ఆ క్షణం తన దివ్యత్వం మటుమాయమైపోయినట్టే. ఇక మళ్ళీ ఆ దివ్యత్వం అస్తిత్వంలోకి వచ్చే పనే లేదు, అవకాశమే లేదు. మై డియర్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ టీచింగ్ taught by the master teacher, the most enlightened being, the lover of humanity, called R-A-M-T-H-A, the God, the beautiful enlightened being, the Ramtha. Ramtha, Ram hai, Ram रहेगा, ये सिलसिला जारी रहेगा. The beautiful master teacher, Ram,
is teaching us the beautiful teaching. He says that the nature of God, the innate consciousness of divinity doesn't judge. It cannot analyze. The divinity will not analyze you or will not analyze something as good, something as bad. Because that which is termed as good is also captivated within God. That which you are judging, that you are labeling something as bad, it is also captivated in God. If God has only those qualities, you can term as good. Because what you are labeling as bad is also captivated in God. The so-called good is God. The so-called bad is also God. Then if that is God, it cannot be good. If that is God, it cannot be bad. It is only God. That is the beautiful teaching taught by the master teacher Ram. And one more grandest concept taught by Ram here is, if God accepts the very existence of particular concept, and if he says, yes, that is in existence, but I am not the source of that existence, or that is in existence, but I don't have that quality, then his divinity is lost. Once the divinity is lost, it cannot be regained. So that is why the God doesn't have that suicidal tendency. If that is in existence, he will also say that I am the source of that. It is very much inherent within me. I am inherent within that. But he says that is in existence, but I don't own it, or I am not the source, I am not within it, it is not within me, then the very divinity is lost. ఇందు కలడు అందులేడెను సందేహము వలదు ఎందెందు వెతికిన అందందు కలడు చక్రి చక్రి సర్వోపగతండు. ఆ మూల సిద్ధాంతం పోయినట్టే. When the divine principle is lost, he loses his divinity. Once he loses his divinity, the chances of regaining, rejuvenating his divinity are no. Chances are poor. Chances are no. So that is why God doesn't have that suicidal tendency. That's it. That is the explanation given by me. That's it. Yes. Next. God of itself is holy without goodness or evil. It is holy without positive or negative. God is not perfect, for perfection is a limitation to ongoing, ever-changing, exuberant life. God simply is. The only thing that your beloved Father... The only thing that your beloved Father knows how to do is to be. The only thing that your beloved Father knows how to do is to be, so that everything which is Him can express the life that it is. Okay. God of itself is holy without goodness or evil. It is holy without positive or negative. God is not perfect, for perfection is a limitation to ongoing, ever-changing, exuberant life. God simply is. The only thing that your beloved Father knows how to do is... God of itself is holy without goodness or evil. Last one. God of itself is holy without goodness or evil. So the current topic, the spiritual discourse, is being conducted by the grandest master teacher, the enlightened being, the Ram. In his spiritual discourse, he is disclosing the beautiful facts, the truth about the truth. He is disclosing the truth about truth. And the truth is, the so-called God, the so-called truth,
is wholly without goodness or evil. As I have categorically made it very clear, you are analyzing something as good by considering some facts about that, and you are also analyzing something as evil by taking into consideration certain qualities. And the astonishing thing is, those qualities which are labeled by you as good, those qualities which are labeled by you as evil, the God consists of both the qualities. If the same God consists of good, if the same God consists of evil, how do you call something as evil, something as good? Because even in the good, the God is present. Even in the so-called evil, the God is present. So when the God is present, the evil is not evil, it is God. When the God is present, because when you say good, that is why I say God morning. I don't say good morning. When you are talking about good, you are also accepting that bad itself is there. There cannot be good, there cannot be God. There is only God. That is why I call it as a God morning. Every time you are talking about good, indirectly you are talking about bad. If God is good, if God is also bad, there is no point in describing as good and evil. It is only God. That's it. సదస్సులారా, సాధకులారా, మహిమాన్వితమైన గురువరేణ్యుడు ఆ శ్రీరామచంద్రుడు నేరుగా అద్భుతమైన ఉపదేశాన్ని మీకు ఉపదేశిస్తున్నారు. వారు ఏమని ఉపదేశిస్తున్నారంటే, మీరు కొన్ని లక్షణాలని పరిగణించి ఆ లక్షణాలను క్షుద్రంగా భావించి క్షుద్రం అనే ముద్ర వేస్తున్నారు. కొన్ని లక్షణాలని అద్భుతమైనవిగా భావించి వాటిని సవ్యమైన వాటిగా మీరు ముద్ర వేస్తున్నారు. కానీ మీరు అనుకున్న దైవంలో మీరు అనుకున్న సవ్యము ఉన్నది, మీరు అనుకున్న అపసవ్యం కూడా ఉన్నది. సవ్యం మాత్రమే ఉంటే దాన్ని సవ్యంగా మీరు అభివర్ణించవచ్చు. మీరు దేన్నైతే అపసవ్యం అంటున్నారో ఆ అపసవ్యం కూడా ఆయనలోనే ఉంది. కాబట్టి సవ్యము అని అందాం అనుకుంటే అపసవ్యం కూడా ఆయనలోనే ఉంది. లేదు అపసవ్యము అని అందాం అనుకుంటే సవ్యము కూడా ఆయనలోనే ఉంది. ఎప్పుడైతే సవ్యము అపసవ్యము రెండు ఆయనలో ఉందో ఇక ఆ లక్షణాలని సవ్యము అని అనలేము, అపసవ్యము అని అనలేము. ఆ లక్షణాలుని దైవం అని మాత్రమే మనం గుర్తించగలం. ఎప్పుడైతే అంశం దైవం అయిందో అది సవ్యము కాదు, అపసవ్యము కాదు. సవ్యము అని అన్నామంటే అపసవ్యము కూడా ఉంటుంది, కానీ దైవం సవ్యము కాదు, అపసవ్యము కాదు. దైవం పరిపూర్ణమైన వారు, సంపూర్ణమైన వారు. నీ సవ్యము ఆయనలో ఇమిడి ఉన్నది, నువ్వు అనుకుంటున్న అపసవ్యము కూడా ఆయనలోనే ఉంది. కాబట్టి ఆయన సవ్యము కాదు, అపసవ్యము కాదు. ఆయన పరిపూర్ణమైన సంపూర్ణమైన దైవం మాత్రమే. ఎప్పటిదాకా నీలో ఈ ద్వంద్వత్వం పోదు, ఎప్పటిదాకా నీలో ఈ ద్వంద్వాతీత స్థితి రాదు, అన్నీ ఉన్నదంతా దైవమే అని దర్శించగలిగే తనం నీలో లోపిస్తుందో అప్పటిదాకా నీ ఎదుగుదల ప్రశ్నార్థకమే అని ఇక్కడ చాలా విపులంగా వివరణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. జయవస్తు. దట్స్ భోజనాంతరం కూడా ఒకళ్ళు నాకు ఒప్పుకుంటే చెప్పడం జరుగుతుంది. ట్రై చేస్తాను. నేను అవకాశం ఉంటే చెప్పడానికే నేను ప్రయత్నిస్తాను. జయవస్తు. చాలా అలసిపోయారు మీరు దేవుడి గురించి తెలుసుకొని. కానీ ఇది ఎంత కష్టం చూడండి. ఒక అంశాన్ని చూసి దేన్నైతే చెడు అంటున్నావు అది కూడా దైవం నుంచి వచ్చింది, దేన్నైతే మంచి అంటున్నావు అది కూడా దైవం నుంచి వచ్చింది. దాంట్లోనూ దైవం ఉంది. దైవంలో మంచి చెడు రెండు ఉన్నాయి. రెండు ఉన్నప్పుడు దాన్ని నువ్వు మంచిగా ఎలా వివరణిస్తావు? చెడుగా వర్ణించాలంటే కుదరదు, మంచిగా వివరణించాలంటే కుదరదు.
మంచి చెడుగా అభివర్ణించాలంటే మంచి లేదు, చెడు లేదు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే రెండు విరుద్ధమైన విభిన్నమైన లక్షణాలని ఏకకాలంలో దైవం కలిగి ఉండటమే దైవం యొక్క లక్షణం. ఆ మూల సిద్ధాంతం అర్థమైపోతే ఇది అర్థమైపోతుంది. ద్వంద్వాతీత స్థితి మీకు అర్థం అవ్వకుండా మీరు దైవంగా ఎదగలేరు, దైవాన్ని అభివ్యక్తీకరించలేరు. మీరు మీ దృక్పథ దృక్కోణాలోచన సంవిధానంలో ద్వంద్వాతీత స్థితి ఉండకపోతే, మీ దృక్పథ దృక్కోణాలోచన సంవిధానంలో ద్వంద్వాతీత స్థితి ఉండకపోతే మీరు దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడం అసాధ్యం. ఎందుకంటే మీలో ఉన్న దైవం, మీరే అయి ఉన్న దైవం ద్వంద్వాతీతమైన వారు. మీ జీవాత్మ యొక్క ఆలోచనలో ద్వంద్వాతీత స్థితి లేకపోతే జీవాత్మ దైవాన్ని అభివ్యక్తీకరించడం అసాధ్యం. సో మీలో ఉన్న దివ్యత్వానికి మీరు అడ్డం పడకుండా అద్దం పట్టగలగాలంటే మొట్టమొదటిగా మీరు ద్వంద్వాతీత స్థితికి ఉద్ధరించుకోవాలి. ద్వంద్వాతీత స్థితికి ఉద్ధరించుకోవటం అంటే ఒక మూల సిద్ధాంతం మీకు అవగతం అవ్వాలి. ఏంటయ్యా ఆ మూల సిద్ధాంతం అంటే, దైవానికి రెండు విభిన్నమైన విరుద్ధమైన లక్షణాన్ని ఏకకాలంలో కలిగి ఉండటం ఆయన శంకరాభరణం. సో రెండు విభిన్నమైన లక్షణాలు, విరుద్ధమైన లక్షణాలు రెండూ ఆయనలోనే ఉన్నప్పుడు దాన్ని ఆ తండ్రిని ఆ లక్షణాలతో అభివర్ణించడం సాధ్యం కాదు. ఎందుకంటే రెండు ఆయనలోనే ఉన్నాయి, రెండిట్లో ఆయనే ఉన్నారు. ఆయన్ని ఈ రెండిట్లో ఏ లక్షణంతో అభివర్ణించడం సాధ్యం కాదు, ఎందుకంటే రెండు ఆయనలో ఉన్నాయి. పోనీ ఈ లక్షణాలని అలా అభివర్ణించాలంటే రెండిట్లో ఉన్నది ఆయనే, రెండిట్లో ఉన్నది ఆయనే. కాబట్టి ఈ ద్వంద్వాతీత స్థితి అనేది రావాలంటే దేవదేవుడు దైవం రెండు విభిన్నమైన విరుద్ధమైన లక్షణాలను ఏకకాలంలో తనలో ఇముడ్చుకోగలిగే పరిపూర్ణమైన వారు, సంపూర్ణమైన వారు దైవం. అది మై డియర్ ఆస్పిరెంట్స్, ఇఫ్ యూ కీప్ ఆన్ అనలైజింగ్ అండ్ జడ్జింగ్ సర్టన్ థింగ్స్ యాజ్ గుడ్, సర్టన్ థింగ్స్ యాజ్ ఈవిల్, with that type of perception you cannot ever mirror God. Unless your thinking pattern is mirroring the God, you cannot be the thinking pattern of God. Your thinking pattern is not entitled to be with God forever. If you want to decorate, if you want to make your thinking pattern entitled to express, to mirror God, you have got to develop, construct your thinking pattern where there is no good, there is no evil. And unless you know, unless you understand that the God has a beautiful phenomenon quality, he is captivated with the both controversial factors within him at a stretch. The God has a phenomenon quality. He captivates two quite controversial factors within him at a stretch. The God is a beautiful phenomenon. The God has a beautiful phenomenon quality. He captivates two controversial factors which are quite contra to each other within himself at a stretch simultaneously. Because you cannot define God as good or evil. Because the so-called evil is very much existing in God. The so-called good is sufficiently captivated within God. That is why you cannot define God as good or evil. And one more thing is, you cannot label certain things as good, certain things as evil, because those certain things, the God is present in those certain things. And the God is also equivalently present in those qualities which are evil. So the same God is present in good, that is why it is not God. It is not good. The same God is present in evil, that is why it is not evil, it is God. So the fundamental concept here you have got to understand is, the God has a phenomenon qualities. He captivates, he entertains. He is the source of. He captivates
two quite controversial, two factors which are quite contrary to each other at a stretch within himself. That is why God cannot be defined as good, God cannot be defined as evil. And at the same time, you are labeling something as good. Though you are labeling something as good, that good has God within itself. You are labeling something as evil, that evil is also having God within itself. The same God is in good, the same God is in evil. So that is not good, that is not evil, that is only God. ఇప్పుడు చెప్పండి, మీరు కర్మ సిద్ధాంతం ఉండుంటుందో పుణ్య పాపాలు ఉండుంటాయా లేదు? So you have got to construct your thinking pattern where you have got to ruthlessly drop, where you have got to ruthlessly discard the quality of analyzing something as good, something as bad. That is called as duality. That is called as duality. The more and more you are in duality, you cannot be the perfect mirror of the God within, because that is the error. With that error, you cannot mirror the God within. So that's the beauty of the beautiful teachings of Ram. So, or A M T H A, the Ram Tha, the enlightened being. Salute to the master teacher Ram.